హైదరాబాద్ లో 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. జూలై 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, విద్యావేత్తలు, కార్మిక నిపుణులు హాజరయ్యారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో భారతదేశం నుంచి 70 మంది ప్రతినిధులు, విదేశాల నుంచి 46 మంది పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ పాలనలో మానవత్వమే ప్రథమం అనే సిద్ధాంతానికి భారత్ కట్టుబడుందని స్పష్టం చేశారు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా. కార్మిక శక్తే దేశానికి అసలైన శక్తి అన్నారు బండారు దత్తాత్రేయ. భారతదేశంలో హైదరాబాద్ జరపడం అంటే ఇది తెలంగాణకు చాలా పెద్ద గౌరవం అని నేను బిఎంఎస్ నాయకులను అభినందన చేస్తున్నాను. అంటే అన్ని విధాలుగా చాలా మంచి వాతావరణం, ఉత్సాహమైన వాతావరణం. ఆ వాతావరణంలో ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. కాబట్టి మనందరం కూడా కార్మిక శక్తి, కార్మికుల యొక్క శక్తే దేశం యొక్క శక్తి అని నేను మీకు సభాముఖంగా చేస్తున్నాను. కాబట్టి ఆ శక్తిని మనము భారత ప్రధానమంత్రి ఆయన చెప్పారు, శ్రమయేవ జయతే అనే ఉన్నదాన్ని ఆయన శ్రమయేవ జయతే అనే విషయాన్ని ప్రపంచానికి చాటాడు. కాబట్టి ఇవాళ మన భారతీయ సంస్కృతిలో శ్రమయేవ జయతే ఉంది. దాన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు.